హలో, కామర్స్ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క సిలబస్ ఉంటుంది కదా. ఏదేమైనప్పటికీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మొత్తం మనం డిస్కస్ చేద్దాం. సో సో ఇందులో మాడ్యూల్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్, అంటే మీకు చాప్టర్ 1 అలా ఉండొచ్చు, లేకపోతే యూనిట్ 1 అలా ఉండొచ్చు. ఓకే, స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి అన్ని నోటిఫికేషన్స్ కోసం. సో మా ఛానల్లో ఎంబీఏకి సంబంధించిన సబ్జెక్ట్స్, జేపీఓ, జేఏఓ, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్, నెట్ అన్ని మెటీరియల్స్ ఇవ్వబడును. సో ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్ స్టార్ట్ చేసేద్దామా? సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసే ముందు అసలు జనరల్గా మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. అంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి చదివితే మనకి ఏం తెలుస్తుంది? సో ఫస్ట్ డిస్క్రైబ్ వాట్ మేనేజ్మెంట్ ఈజ్. అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటో మనకి తెలియాలి. ఓకే, సో మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకోండి. సో కాలేజ్లో ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. సో మనకి కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ప్రతి బ్రాంచ్ని లీడ్ చేసే ఆయన హెచ్ఓడి. సో అలా ప్రతి హెచ్ఓడిస్ని లీడ్ చేసిన ఆయన సెక్రటరీ అనొచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు, లేకపోతే చైర్మన్ అనొచ్చు. సో వీళ్ళంతా ఒక మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళ ఫంక్షనాలిటీస్ ఏంటి, ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి ఆ మేనేజ్మెంట్ అంటే? ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలి, ఓకే, శాలరీస్ ఇన్ టైంలో ఇవ్వాలి, ఓకే. సో కాలేజీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. ఏమన్నా ఇన్స్పెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాని కాలేజ్ గురించి బాగా చూపించుకోగలగాలి. సో ఇలా చాలా ఉంటాయి. సో ఫస్ట్ మన ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటో మనకు తెలియాలి. డిస్క్రైబ్ ద ప్రైమరీ టైప్స్ ఆఫ్ మేనేజర్స్ అండ్ ద రోల్స్ దే ప్లే. సో ఇప్పుడు మనకి ఒక ఆఫీస్ తీసుకుంటే, పెద్ద ఆర్గనైజేషన్ తీసుకుంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజర్స్ ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకోండి. సో నువ్వు ఒక జనరల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకున్నావు. సో నీ మీద ఒక టీమ్ లీడర్ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆ 10 మెంబర్స్ మీద ఒక టీమ్ లీడర్ ఉంటాడు. ఓకే, ఈ టీమ్ లీడర్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక ప్రాజెక్ట్ లీడ్ ఉంటాడు. ఓకే, ఈ ప్రాజెక్ట్ లీడ్కి ఒక మొత్తం బ్లాక్కు సంబంధించిన లీడర్ ఉంటాడు. సో వీళ్ళందరికీ ఇలా అన్ని బ్రాంచెస్ కలిపి ఒక లీడర్ ఉంటాడు. సో ఇలా గ్రూప్ ప్రయారిటీ ఆఫ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ రోల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మిడ్ లెవెల్ మేనేజర్ అంటారు, టాప్ లెవెల్ మేనేజర్ అంటారు, లో లెవెల్ మేనేజర్ అంటారు. సో ఎవరైనా సరే, ఏ మేనేజర్ అయినా వాళ్ళకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ దట్ అరైజెస్ ఫ్రమ్ మేనేజింగ్ పీపుల్ వెల్. సో ఇప్పుడు ఒక మేనేజర్ అంటే పీపుల్ని మేనేజ్ చేయాలి. సో ఎంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తాడు? సో ఆ మేనేజ్ చేసే ప్రాసెస్లో ఏమన్నా ప్రోస్ కాన్స్ ఉన్నాయా, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. అసలు వాట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. సో మేనేజ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ని పర్ఫెక్ట్ లెవెల్లో మేనేజ్ చేయాలి. సో పర్ఫెక్ట్ లెవెల్లో మేనేజ్ చేయాలంటే సో ప్రతి ఎంప్లాయీ వాళ్ళకి అవసరమే. సో నీ మేనేజ్మెంట్ ఏం చేయాలంటే, నీ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో నీ కంపెనీ ఈ రేంజ్లో ఉందంటే ఆ ఎంప్లాయీస్ లేకుండా అది మాత్రం పక్కా అవ్వదు. సో మేనేజ్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ఏరియాస్ ఇవ్వాలి. సో ఇలా ఎంప్లాయీని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి. సో ఇప్పుడు ఎంప్లాయీ అంటే ఎవరు? ఇప్పుడు నార్మల్ కొత్తగా జాయిన్ అయ్యాడు వాడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనీ అనుకుందాం. సో ట్రైనీ ఒక ఎంప్లాయీ. ఒక 10 మంది ట్రైనీస్కి ఒక టీమ్ లీడర్ ఉన్నాడు. టీమ్ లీడర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. సో టీమ్ లీడర్కి పైన ప్రాజెక్ట్ లీడర్ ఉన్నాడు. ప్రాజెక్ట్ లీడర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ప్రాజెక్ట్ లీడర్కి పైన ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. సో ఎక్సెప్ట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఈ హోల్ ఆర్గనైజేషన్, మొత్తం ఆర్గనైజేషన్ మేనేజ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఈ మేనేజ్మెంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు? డిస్క్రైబ్ వాట్ మేనేజ్మెంట్ ఈజ్. అసలు మేనేజ్మెంట్ ఏంటో చూద్దాం. సో వై డస్ లెర్నింగ్ అబౌట్ మేనేజ్మెంట్ మ్యాటర్? హూ మేక్స్ ద డిఫికల్ట్ డిసిషన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా అది మేనేజ్మెంట్ తీసుకునే డిసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక కొత్త పాలసీ తీసుకొద్దాం అనుకుంది. ఓకే, సో కొత్త పాలసీ ఏంటంటే
ఇప్పుడు ఎంప్లాయీస్ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. సో ఒక డెడ్ లైన్ అవ్వటం కోసం వాళ్ళు ఒక 1 or 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. సో 8 hours అనుకుంటే ఒక 10 hours వర్క్ చేస్తున్నారు. సో బేసికలీ నువ్వు 10 hours వర్క్ చేయించుకుంటున్నప్పుడు ఎంతో కొంత బెనిఫిట్స్ చూపించాలి. బెనిఫిట్స్ చూపించకుండా సో సమ్ సిచ్యువేషన్స్ అరైజ్ అయినాయి అనుకుందాం. సో ఇప్పుడు మనకి జనరల్గా కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన ఏమవుతుంది, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొంతమందికి శాలరీస్ తగ్గిస్తున్నారు. సో ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. బట్ నీకు పని చేసే దాంట్లో ఎంప్లాయీస్ ఎక్కడ పని తక్కువగా చూపించట్లా, వాళ్ళు ఎక్స్ట్రా పని చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎంప్లాయీ బెనిఫిట్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో నీకు బెనిఫిట్ నీకు వస్తున్నప్పుడు ఎంప్లాయీస్ కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు, నేను ఎంప్లాయీస్కి హాఫ్ శాలరీ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి 30,000 అయితే నేను 15,000 ఇస్తాను అనుకున్నాను. సో ఆ ఎంప్లాయీ ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్ మీద సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది డిపెండ్ అవుతుంది ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏమవుతుంది, ఒక గుడ్ విల్ కోల్పోతుంది. అరే నేను ఇట్లా మేనేజ్మెంట్ నమ్ముకున్నాను, ఆర్గనైజేషన్ నమ్ముకున్నాను, వాళ్ళు ఫస్ట్ నుంచి బాగున్నారు, ఇప్పుడు అసలు ఏం నన్ను పట్టించుకోవట్లేదు, నేను వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే బాగుండు అనే థాట్ ఎప్పుడైతే ఎంప్లాయీకి వచ్చిందో ఒక రకంగా చెప్పాలంటే ఆర్గనైజేషన్ ఫెయిల్ అయిపోయినట్టే. ఇది ఆ నోట ఈ నోట అందరికీ రీచ్ అయిపోతుంది. నెక్స్ట్, హౌ డు ఆర్గనైజేషన్ సర్వైవ్ ఇన్ వరల్డ్ వేర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్. సో ఇప్పుడు మనకి ఇంకోటి చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆర్గనైజేషన్ ఏబీసీ అనుకుందాం. సో నువ్వేంటంటే ఒక ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేస్తావు. ఓకే, సో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేస్తావు. సో నువ్వు 1980లో పెట్టావు నీ ఆర్గనైజేషన్, లెట్ అస్ అస్యూమ్. ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ ఉంది, అది XYZ. వాళ్ళు 1990లో స్టార్ట్ చేశారు. సో 1990లో స్టార్ట్ చేశారు, ఇవి 1980లో స్టార్ట్ చేసి నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crore ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుందాం, కంపెనీ టర్న్ ఓవర్. సో ఇప్పుడు 1990లో పెట్టి వాళ్ళు ఒక 500 crore టర్న్ ఓవర్ అనుకోండి. అంటే ఇప్పుడు నీకు లాస్ ఎవరిలో ఉంది, నువ్వు 1980లో స్టార్ట్ చేసే కంపెనీ నీకు 100 crores టర్న్ ఓవర్ అయితే, వాళ్ళు 1990లో స్టార్ట్ చేసి వాళ్ళు 500 crore టర్న్ ఓవర్ అంటే అక్కడ ఏంటి అంటే నీ తర్వాత 10 years తర్వాత పెట్టి వాళ్ళు అంత వృద్ధి సాధిస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇచ్చే బెనిఫిట్స్, ఓకే, అదొకటే కాదు వాళ్ళు పడే కష్టం ఇవన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ ప్రాఫిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే పోటీతత్వం పెరిగిపోయింది, నేను నీకన్నా బాగా పర్ఫామ్ చేయాలి. సో ఇలాంటి కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్నప్పుడు ఆర్గనైజేషన్ అనేది ఎలా సర్వైవ్ అవుతుంది. డూ యూ థింక్ మేకింగ్ గుడ్ బిజినెస్ చాయిసెస్ ఇస్ అన్ ఆర్ట్ ఆర్ ఎ సైన్స్? సో ఇప్పుడు బిజినెస్ చాయిసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి బిజినెస్కి ఒక సలహాదారుడు ఉండాలి. అంటే ఈ థాట్ నాకు ఉంది, ఇది అప్లై చేస్తే మన బిజినెస్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇలా లాసెస్ వస్తాయి అనేది పర్ఫెక్ట్గా చెప్పడానికి ఉండాలి. వాట్ ఈస్ మేనేజ్మెంట్? ద డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ and controlling people in organization effectively use resources to meet goals. ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఉండాలి, లీడ్ చేసేటట్టు ఉండాలి, పీపుల్ని కంట్రోల్ చేయాలి, ఎఫెక్టివ్లీ యూజ్ రిసోర్సెస్ టు మీట్ గోల్స్. సో మనం ఒక గోల్ అయితే సెట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1980లో స్థాపిస్తే నాకు 2000 ఒక 20 years అనుకుందాం, ఒక 20 years టార్గెట్ పెట్టుకుంటాం, 20 yearsకి నాకు టాప్ కంపెనీగా నేను రీచ్ అవ్వాలని. ఆ గోల్ అచీవ్ చేసే వరకు నువ్వు నిద్రపోకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. సో మేనేజ్మెంట్ అనేది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ పీపుల్ ఇన్ ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు ఇక 2 aspects ఉంటాయి మేనేజ్మెంట్లో, ఒకటేమో పీపుల్. సో దెర్ ఆర్ 2 aspects ఇన్ మేనేజ్మెంట్. సో ఒకటి వచ్చేసి పీపుల్. సో ద పీపుల్ విత్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ టు డిటర్మైన్ ది ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇక్కడ పీపుల్ ఏంటిది, రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ టు డిటర్మైన్ ది ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ప్రాసెస్, సో పీపుల్ ఉంటే సరిపోద్దా, దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. డిసైడ్స్ వాట్ గోల్ షుడ్ బి అండ్ డిఫైన్స్ దెమ్ ఫర్ ది ఆర్గనైజేషన్. సో ఇప్పుడు నాకు ఉన్నారు, నేను ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, టీమ్ లీడర్ ఉన్నాడు. సో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి పర్ఫెక్ట్గా. సో వాళ్ళు చేసినంత మాత్రం అవ్వదు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉండాలి. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను ఏం అచీవ్ అయ్యాను. సో ఇది మేనేజ్మెంట్ యొక్క 2 aspects, పర్ఫెక్ట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ఇది మనకి జనరల్గా మేనేజ్మెంట్ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. సో మన నెక్స్ట్ వీడియోలో ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ తెలుసుకుందాం. అసలు మేనేజ్మెంట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది.
ఓకే. సో ఇది ఇంట్రొడక్షన్ అబౌట్ మేనేజ్మెంట్ వరకు ఈ వీడియో సరిపోతుంది. మన నెక్స్ట్ వీడియోలో ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో ఇంకేమన్నా క్లాస్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్లో ఏమైనా సిలబస్ మీకు మీ యూనివర్సిటీలో సిలబస్ ఏమైనా టాపిక్ మిస్ అయితే మా కామెంట్ సెక్షన్లో పెడితే ఆ టాపిక్ కూడా కవర్ చేస్తానికి ట్రై చేస్తాం. ఓకే. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో వేరే కాలేజీలో చదువుకునే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేస్తే అది మీకు మీ ఫ్రెండ్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో మమ్మల్ని అన్ని పాసిబుల్ వేస్ నుంచి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.